హరిశ్చంద్ర మహారాజా సత్యకేతి మన పట్టణములకు ఒక ఋషి వేచేశాడు. విశ్వామిత్రుల వారు వేచేశారు. విశ్వామిత్రుల వారు వచ్చారా? అవునా? సరే, వారు ఎప్పుడైతే వచ్చారో ఎదురు సేవకు వెళ్ళవలేదు. నీవు కలశములోనే జలములు తీసుకుని రమ్ము. చిత్తమ్మ. స్వామి ప్రణామం. నిండుగా అయోధ్య నగరమును పరిపాలించుకుంటూ ఉండండి. రండి. పవనమాయను తమ దర్శనము పవనం వెన్నగా దేవా నేను ఎంతో ధన్యుడయ్యాను, పావనుడయ్యాను. నా పట్టణమే పావనం అయిపోయాది. నెలకు 3 వర్షముల గురించి ఎల్లప్పుడూ ఎట్టి కొలతలు లేకుండా ఈ అయోధ్యాపురములోన చక్కగా ఉన్నటువంటి వారలము దేవ. స్వామి ఈ సువాసనమైన కూర్చోండి. ఈ విశ్వామిత్రుడు బ్రహ్మజ్ఞానం మెరిగినటువంటి మహర్షి. ఈ మునీశ్వరుడు నా సమక్షమునకు ఎందులకని వచ్చాడో తెలియదు. స్వామి దండమూలు మౌని వినుమా మీరు వనములలోన తపము చేయనటువంటి మహర్షులు మీరు ఎల్లప్పుడూ నా యందు కృపా కటాక్షం ఉంచి నన్ను దేవితుడు స్వామి. పర్వాలేదు హరిచంద్ర, నీ యొక్క సభకు మనకు ఎందుకు వచ్చారంటే నీ యొక్క సత్యమును చూడాలని వచ్చారు. అయినా తప్పకుండా మా కృప కటాక్షం మీ పైన ఉండే ఉంటారు. అయ్యా చబల చిత్తుడను గానో
స్వామి, నేను చపల చిత్తుడని కాను. ఎప్పుడు గాని ముందు వేసిన పాదము వినదీసినటువంటి వాడను కాదు. కలలోనైనా మితి తప్పనటువంటి వాడు. ఎల్లప్పుడు సత్యమే జయము అనుకుంటూ 3 పువ్వులు 6 కాయలుగా ఈ అయోధ్య నగరమును పరిపాలించినటువంటి వాడు. స్వామి, నన్ను నెపము లేకను నన్ను కరుణించు స్వామి. తప్పకుండా హరిశ్చంద్ర, నీ పైన ఎల్లవేళలోన మా మునీశ్వరుల యొక్క జీవనాలు ఉండే ఉంటాయి. అయ్యా శ్రీకుదారేశుని మదినే అయ్యా శ్రీశైలవాసుని కరుణ కటాక్షం ఈ అయోధ్యాపై నగరం ఏలుతున్నాను. ఎల్లప్పుడూ ఆ శ్రీశైలవాసుని మరవకుండగా నేను ఎల్లప్పుడూ ఆ నిత్యము తలచున్నటువంటి వాడు. హరిశ్చంద్ర, నీలో నా సత్యమును వీక్షించాలని యొక్క అయోధ్య నగరం చూడాలని వచ్చాను. అయ్యా ఒక మాట చెప్పండి. మునివర్యా మీరు ఎందురాను తమ చరణ దర్శనా. మునివర్యా మీరు ఎందురాను తమ చరణ దర్శనా. దేవా మునివర్యా మీరు ఎందురాను తమ చరణ దర్శనా. మునివర్యా మీరు పెద్దలు మహనీయులు ఉక్కుపడి మెక్కుచు సృష్టికి గతి సృష్టించేసినటువంటి మహనీయులు మీరు రావడం చేత ఒకవేళ నాకు ఏదైనా పొరపాటు అయినను నన్ను మన్నించి అయ్యా నన్ను దీవించండి స్వామి. ఓ హరిశ్చంద్ర, ఒక మాట వింటావా? నా నాదాలను కోరికతో నువ్వు వలసించవాడా. హరిశ్చంద్ర
ఆ కోరికతో నిన్ను అడగాలని వచ్చాను. అలాంటి వాడవు కాబట్టి నిన్ను అడగడానికి వచ్చానయ్యా. నన్ను అడగడానికి వచ్చావా? స్వామి, కోరిక ఏదో తెలిసితేనో నా వలన నాయే. 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 కారుని నాలో మది సంశయము కోచెను నాయే. కారుని నాలో తెలిసితేనో లేదనగాని. స్వామి, మీ కోరిక ఏమి ఉన్నారు? మీకేమి కావలేను మీరు అడగండి. నీ మది సంశయం లేకుండా మీరు కోరినటువంటిది నేను తప్పకుండా ఇస్తాను. ఇస్తావా? అవును. ఏదడిగి ఇస్తావా హరిశ్చంద్ర? ఏమి కావాలి ఓ హరిశ్చంద్ర, అడిగితే ఇచ్చేదావు కానీ లేదందువు నీవు. అడిగితే ఇచ్చేదావు లేదో ఏమందువు కానీ. అడిగితే ఇచ్చేదావు కానీ లేదందువు నీవు. అడిగితే ఇచ్చేదావు లేదో ఏమందువు కానీ. పుణ్యకుల పుణ్యుల దగ్గర వచ్చేది. పుణ్యకుల పుణ్యుల ఓ హరిశ్చంద్ర, ఏటడిగి ఇచ్చిందని పలుకుతున్నావు? మరి నేను అడుగుతాను, అట్టి కోరికను నెరవేరుస్తావో లేదో అని నాకు సంశయం అందుతున్నదయ్యా. ఓహో, నీవు అడిగినటువంటిది నీవు ఇస్తావో లేదో కాదంటావో ఏమోనని నీ మది సంశయం కలుగుతున్నాను. అవునవును స్వామి, నా దేవి అధికారము నీచా నమస్తే బాబురా. నా దేవి అధికారము నీచా నా దేవి అధికారము నీచా నమస్తే బాబురా. నా దేవి అధికారము నీచా నమస్తే స్వామి, మీరు అడుగునటువంటిది నాకు అధికారం ఏమున్నది? ఈ అయోధ్యాపురములు ఏమున్నటువంటి హరిశ్చంద్రుడనే కాని ఏ దానిపైన నాకు అధికారం లేదు. ఎన్ని అధికారములు ఉన్నా మీలాంటి పెద్దల పాదములు పూజించున్నటువంటి వాడను, శుద్ధి చేయనటువంటి వాడను, మీ పాద సేవకుడను. నా పాద సేవకుడు, నాకు అధికారం లేదు, నువ్వు ఏదడిగినా ఇస్తానంటున్నావు. హరిశ్చంద్ర, నేను కోరుకున్నది తప్పకుండా ఇవ్వాలి. అయ్యా, మీరు కోరుకున్నటువంటిది ఏమి కావాలో కోరండి, ఇస్తాను. ఏనుగ నెక్కి పాలుని కూర్చుండబెట్టి ఆ పాలునికి ఒక రక్తం ఇస్తాను. ఆ పాలునికి ఒక రక్తం ఇచ్చినట్లయితే ఆ పాలును ఎక్కడికి చిమ్ముతాడో అంత ధనము కావాలి. ఆ ధనము నాకు కావాలి. ఆ పరమేశ్వరుని పేరు నేను యజ్ఞము చేస్తున్నాను. అట్టి ధనము నాకు ఇస్తావో లేదో అడుగుతానని వచ్చాను. అయ్యా, ఒక బలమైనటువంటి మానవుడు కరి అంటే ఏనుగు, ఆ ఏనుగును శృంగారించి ఆ కరిపైన ఒక మానవుని కూర్చుండబెట్టి రక్తము ఇచ్చి చిమ్మితే ఎన్ని యోజనములు పోతారో అన్ని యోజనముల ఎంతో ద్రవ్యము కావాలని పలుకుతున్నది. అయ్యా స్వామి, ఏనుగు నెక్కి రక్తంబు ఎంత ఎంతో
ఏనుగు నెక్కి రక్తంబు ఎంత ఎత్తో చిమ్మినంత యుధనంబునే నిమ్మవాడా అంచు అడిగి తిరరాజ నది ముదమునా నంచి ఇచ్చదా దైవము దండమిదిగో దేవా ఆ ఆ ఆ స్వామి ఏనుగున ఎక్కి రక్తము ఎంత ఎత్తు చిమ్మినంత ధనంబు నేను తప్పకొంతగా ఇచ్చువాడు. ఇస్తావా? మీరు అడిగారు, అట్టి ధనమును తీసుకొని వెళ్ళండి. సత్యకీర్తి ఇలా రమ్ము. మన కారాగారంలో ఉన్నటువంటి కోశాగారంలో ఉన్నటువంటి ఆ ధనము తీసుకొని రమ్ము. ఆ మునీశ్వరుని ఇవ్వండి. అయ్యా ధనమును తీసుకువచ్చారు. ధనము ఈ సమయమున కాదు నాకు. నేను అగ్నిము చేయనప్పుడు నాకు సమయమును వచ్చినప్పుడు నేను నీ దగ్గరికి వస్తాను. అట్టి ధనము నాకు ఇవ్వండి. మాట ఇచ్చారు కదా. అవును, నాకు మాట ఇచ్చారు. ఏమన్నారు? నీకెంత ధనమైన బాలుని ఏనుగు నెక్కినట్టు బాలుడు ఎంత నీకు అంత ధనమిస్తారని చెప్పి నాకు ధనం ఇవ్వబోతున్నారు. కాబట్టి ఇప్పుడు ఇది సమయం కాకుండా ఉండాలి. నాకు యజ్ఞం చేయని సమయమున ఆ ధనము నాకు కావాలని పంపిస్తాను. అప్పుడు ఇవ్వండి. మీరు యజ్ఞము చేయటువంటి సమయమున అట్టి ధనమును తీసుకుని వెళతానని పలుకుతున్నారు. అవును మునివర మునివర స్వామి, మీరు అడుగుడము నేను ఇవ్వడము. మునివరలోకమెల్లా మునివరలోకమెల్లా ధనమూలముగా కనునారదంబునన్ సజ్జనుల్ పరాగ్ర సమూహమునన్ సతినైనన్ సుతునైనన్ కదమునందు నమ్మగవచ్చునేదరా. ఆ స్వామి మునివర, ఈ లోకమెల్లా ధనముతో కూడినటువంటి ఈ ప్రపంచం. ధనము ఉంటేనే ఇల్లు, సంసారము, సాగరము, సంసార కృత్యములు సాగుతాయి. ధనము లేక ఉండిన ఆ సంసార కృత్యములు ఎప్పుడు గాని సాగవు. ఆగో, ఎప్పుడైతే ఈ ధనము లేకపోతుందో ఆ మానవుని బలమంతా అప్పుడే ఉడికిపోతారు. ధనము ఎప్పటికీ శాశ్వతము కాదు. నా వద్ద ఈనాడు ఈ ధనము ఉన్నది. నీవు మరునాడు వచ్చినప్పుడు అట్టి ధనము ఉంటాదో ఉండదో తెలియదు. మునివర లోకమెల్ల ధనమూలము గాకను నారదంబునను సజ్జనులు అంటే సజ్జనులు ఈ పురములో ఉన్నటువంటి ప్రజలే. నా ప్రధాని సత్యకీర్తి ఉన్నాడు, నా భార్య చంద్రామతి ఉన్నది, నా కుమారుడు లోహితుడు ఉన్నాడు. ఒకవేళ నేను మరణిస్తే నేను ఒప్పుకున్నటువంటి ధనము వారిస్తారా? ఇవ్వలేదు. కనుక ధనమూలమును ఎప్పుడు నమ్మరాదు. ఈ ధనము వద్ద
సతిని గాని కుమారుణ్ణి గాని భార్యను గాని నా ప్రధానులు గాని ఎప్పుడు గాని నమ్మరాదు. ధనము ఉన్నప్పుడే తీసుకుని వెళ్ళాలి. తీసుకుని వెళ్ళండి. అరే తండ్రి, నువ్వు అన్నమాట మాట్లాడా తీసుకుని వెళ్ళేవాడు. నాకు ఎప్పుడు కావాలని నేను అప్పిస్తావాలి. ఇది సమయం కాదా? కాదు. ఒకవేళ నువ్వు నేను ఇవ్వలేనని చెప్పు, వెళ్ళిపోతా. సరే, నేను నీకు ఎప్పుడు కావాలన్నా అట్టి ధనమును నీకు ఇస్తాను. రండి. పర్వాలేదు, నేను వస్తాను. అప్పుడు నాకు ధనం ఇవ్వండి. సరే. వెంకటాపతి కీర్తి కాపేక్షించి